హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటో, చిన్న చింతపండు, ఎక్కువగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పెట్టుకోండి. అది పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని 3 ఎగ్స్తో చేసుకున్నానండి నేను. అది నిలువున కట్ చేసుకొని ఇలా పీసెస్ లాగా వాటిని వేయించుకున్నాను. అవి వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత వాటిని తీసేసి ముందుగా నేను పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేశాను. యాడ్ చేసి అందులో పసుపు, ఉప్పు, కారం వేసానండి. వేసి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అది దగ్గరగా మగ్గనిచ్చిన తర్వాత ఈ ఎగ్స్ని అందులోకి యాడ్ చేశాను. కొత్తిమీర ఫ్లేవర్తోని భలే ఉంటుందండి. కొత్తిమీర అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దించే ముందు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి తర్వాత దించి వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోండి. భలే వస్తుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్క ముద్ద తింటే చాలు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.